ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో హృదయ అంతరంగం నుంచి మీకు శుభవందనాలండి. నెహెమ్యా 8వ అధ్యాయం 10వ వాక్యము చివరి వరసను చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యా అనే దేవుని దాసుడు దేవుని ప్రజలను బలపరుస్తున్నాడు. ఏ పరిస్థితిలోనండి? ఆయన జీవితములో, ఆయన సేవా మార్గములో దేవునికి చిత్తమైన యెరూషలేము యొక్క గోడను కట్టునప్పుడు ఆయన అనుభవించిన సవాళ్ల పరిస్థితుల్లో దేవుని ప్రజలను బలపరుస్తున్నాడు. ఆయన దుఃఖపడకుడి, మీకు విరోధంగా వచ్చేటువంటి యొక్క సవాళ్లను గురించి, పోరాటములను గురించి దుఃఖపడకుడి, దేవుని యందు ఆనందించుడి, అది మీకు బలముగా మారును అని ఆయన ప్రసంగిస్తున్నాడు. చివరికి జరిగినదేమండి? ఈ నెహెమ్యా అనే దేవుని దాసుడు యెరూషలేము యొక్క గోడను కట్టి ముగించాడండి. ఎందుకండి? దేవుని ప్రజల యొక్క భద్రత కొరకు, దేవుని చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎటువంటి దుఃఖంలో ఉంటున్నారు? మీరు ఎటువంటి సవాళ్ల మార్గంలో ప్రయాణిస్తున్నారు? చోలిపోకండి, దేవుని యందు ఆనందించుడి, అది మీకు బలముగా మారును. ఎందుకండి దేవునిలో ఆనందించాలి? దేవుడు మిమ్మల్ని బలపరిచే దేవుడు, ఆయన మీకు మార్గాన్ని తెరిచే దేవుడు, ఆయన అద్భుతాన్ని చేసే దేవుడు. ఫిలిప్పీయులకు 4:13 అపోస్తలుడైన పౌలు ప్రసంగించాడు చూడండి, నన్ను బలపరుస్తూ క్రీస్తు వలన సకలము చేయడానికి నా వల్ల అవునన్నాడు. మీ కొరకు దేవుడు అద్భుతం చేయనప్పుడు ఎందుకండి మీరు దుఃఖముగా ఉండాలి? దేవుని యందు ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములను చేసి మిమ్మల్ని బలపరచును. ఈ దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి, వీళ్ళను బలపరచండి. మీ కృప కనికరం వీళ్ళ పని దిగివచ్చును గాక. నాయనా, వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. నెహెమ్యా 8:10 ప్రకారం వీళ్ళ జీవితంలో వీళ్ళు ఆనందంగా ఉండాలి. మీ యొక్క బలాన్ని పొందుకొనని నా రాజా, నెహెమ్యా యొక్క జీవితంలో వచ్చినటువంటి యొక్క పోరాటాలు నెహెమ్యాను వెనుకకు తీసుకుని వెళ్ళడానికి కాలేదు. కారణం, నెహెమ్యాను బలపరిచారు. నెహెమ్యా ద్వారా మీ ప్రజలను బలపరిచారు. ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని బిడ్డలను బలపరచండి, వీళ్ళకి అద్భుతాన్ని చేయండి, మీ చిత్తాన్ని వీళ్ళ జీవితంలో నెరవేర్చండి. వీళ్ళ దుఃఖం సంతోషంగా మారును గాక. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. May God bless you. Have a blessed day.